బిడ్డల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. నేను వచ్చిన గుడికే నువ్వు వచ్చావా? నేను అంతా గుడికే నువ్వు ముందు వచ్చావన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను వచ్చాకే నువ్వు వచ్చావు గానీ నువ్వు వచ్చాక నేను రాలేదురా. ఎలా కూడా వచ్చావులే అన్న. ఒరే చిట్టినాడు సచ్చినోడా, దీనికి అంటారు పిలిచి తిట్టించుకోవడం అంటే. ఇప్పుడు చూడు ఈ చిట్టి నాయుడు గాడికి నా ప్రతాపం ఏంటో చూపిస్తా. చూపించాలి చూపించావు గానీ వాడికి చూపిస్తా ఉంటా నీ ప్రతాపం. ఏరా అదేంది నాన్న, రాత్రి ఏమో మీ ఇద్దరం మధ్య పనుకుంటాను, పొద్దున్న లేసరికి పక్క రూమ్ లో ఉంటాయి, నాకు అర్థం కాదు. ఏ కాదన్నా, చూసావుగా నా సైజు, వాడు మంచం మీద పడతలేదని పక్కన వేస్తున్నా అంతే. ఏదేమైనా సరే ఈ రోజు మహాభిషేకం నేను చేయాల్సిందే. ఏదన్నా శివరాత్రి రోజు అభిషేకం నేను చేయాల్సిందే. ఏదేమైనా అభిషేకంలోని అవి ఉందిరా, అంటే ఈ మహాశివరాత్రికి అభిషేకం నేను చేయాల్సిందే. అన్నా పెద్దోడి ప్రచారం చేస్తానే, ఈ శివరాత్రికి అభిషేకం మేము చేస్తాం అంతే. ఈ శివరాత్రికి మహాభిషేకం నేను చేయాల్సిందే. కాదు మేము చేయాలంతే. నేను చేయాలి. మేము చేయాలి. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఇంతకీ మన మీనకోడలు ఎక్కడ? తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, రంకెదే దేవరాయ. ఏదమ్మా ఇలారా, ఒక్కసారి మామయ్యను. మావయ్యా అమ్మా ఒక్కసారి మామయ్య అనమ్మా. అతలపో. ఈ రోజు పండగ రోజు కదా, నేను మీ ఇంట్లో ఉండాలా ఈ ఇంట్లో ఉండాలా? యాక్చువల్ గా అయితే నువ్వు మీ ఇంట్లో ఉండాలి, కానీ తప్పదు కాబట్టి మా ఇంట్లో ఉందిదా. ఎవరిది ఐసీయూ నుంచి డైరెక్ట్ గా వచ్చేసారు? ఏమ్మా నేను మీ తాతనే. తాతనా? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీకైనా వీళ్ళే బాగున్నారు. అంటే అది అందరూ వచ్చారు కాబట్టి ఈసారి శివరాత్రికి నేనే అభిషేకం చేయాలి. అందరు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, ఈసారి అభిషేకం నేనే చేస్తాను. అమ్మో మాయ హొల్లెంకల, నేనేం చేద్దు సొల్లెంకల. అదే వామ్మో మాయ హొల్లెంకల, నేనేం చేద్దు సొల్లెంకల. గురుగారు నన్ను ఏం చేయమంటారు? టెన్షన్ పడాల్సిన అవసరం లేదురా, మనకు ఉన్నదే ఇద్దరు కస్టమర్లు, ఒకటి పెద్దరాయుడు ఒకటి చిట్నాయుడు. ఒరే నువ్వు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతావురా? ఒకసారి గురుగారు నేను వాళ్ళతో 12 సార్లు కట్టిస్తా. అంత తిర్రోళ్ళా? నేను తిర్రోళ్ళు కాకపోతే మనల్ని పెట్టుకుంటారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాళ్ళని మోసం చేయాలి, డబ్బులన్నీ బ్యాగులు వేసేయాలి. జాగ్రత్త గురుగారు, తెలిసిందంటే మిమ్మల్ని బ్యాగులో జిప్పేసేస్తారు. ఎక్కువ మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి నీకేం తెలుసు? నాకు తెలుసు గురుగారు, బయట విన్నాను. ఇప్పుడు ఆ పెద్దోడు ఉన్నాడే, ఆయన ఏమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి కండలో కండలో అంటాడు, ఈడేమో కుండలు తింటాడు. బాగానే తెలుసుకున్నావు కానీ అన్ని సైలెంట్ గా ఉండి మూసుకొని కూర్చో. ఓకే ఓకే. విద్యునాయుడికి ఇద్దరా అండి పక్కన? వాడు కొడుకిద్దామని వాడు కొడుకిద్దామని వాడు అని తెగ కొట్లాడుకుంటున్నారా? మనకు అవదా అండి బాబు, నీతో నాకు తలకాయ నొప్పి ఉందిరా. నేను మేనేజ్ చేస్తానులేండి. నీ వల్ల నా ప్రాణానికి వచ్చేలా ఉంది. పోతారు గురుగారు. పరిచయం చేస్తా, పెద్దరాయుడు గారు, చిన్నారి గారు. ఈయనే మా మేనల్లుడు, చాలా మంచోళ్ళ ఉంటాడు. వీడు ముంచేవాళ్ళ ఉన్నాడు కానీ మంచోళ్ళ లేడే. పెద్దనాయుడు గారికి ఎక్కడో కనెక్ట్ అయినట్టుంది. నేను కూడా లోపలికి రావచ్చా అండి? ఈ మాట ఎక్కడో విన్నట్టుంది. వీడు లోపలికి వస్తా అంటాడు, తర్వాత వాడు లోపల ఉంటాడు. అది కాదండి, లెక్కలు బాగేస్తాడండి. ఎన్ని లెక్కలేసి ఉంటే 4 నెలల్లో టీమ్ లీడర్ అయిపోతాను. అయ్యగారు మీరు మిమ్మల్ని పరిచయం చేస్తే, నేను పెద్దినాయుడు, ఇది నా భార్య జానకి. నేను చిన్ని నాయుడు, మీ కూతురు అండి. నా భార్య అయ్యా, నా కొడుకు. ఎక్కడైనా కొడుకులను దత్తత తీసుకుంటారు, మీరేంటంటే పిల్లాన్ని దత్తత తీసుకున్నారు, పోలికలే లేవు. అని ఏ మాటగా మాట అండి. టేస్టీ తేజ అనేవాడు టేస్ట్ కు తగ్గట్టే వచ్చాడు, మీరు అదిరేబి అని ఏంటంటే బెదిరిపోయేలాగా అలాంటిది అంతా వచ్చారు. ఈయనే చిట్టినాయుడు గారు, తాత పేరే పెట్టుకున్నాడు. ఎరా మూర్తి, అయ్యగారు వంగరా. బాగోదండి, బేడలో ఉంటాడు. వంగరా వద్దండి. నువ్వు.
ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాటే శాసనం. మీరు గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు? తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది. అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చాడా? నొకరాజుకి స్టార్ట్ చేయరా? తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిననే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. ఎవరు వెళ్ళి ఏ చైర్ మీద కూర్చుంటారో ఆ పోజ్ వాళ్ళు కరెక్ట్ గా దింపాలి. కమాన్ చంద్రముఖి గారు. ఓ ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. కలెక్టర్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తీసుకొచ్చి చెట్ల కింద పెడతారా ఏంటిది? దొరలకు పక్కలేసేటప్పుడు, ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కాపలా కుక్కలైనప్పుడు ఆఫీసులు అడవులకే వస్తాయి, ఆఫీసర్లు చెట్ల కిందికే వస్తారు. అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్లు షురూ చేయండి. రిజిస్ట్రేషన్లు షురూ కాకపోతే ఒక్కొక్కడి తాట తీస్తా. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ధరణి. బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా తనకంటూ సుస్థిర ముద్ర వేసుకున్న ఎప్పటికీ వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. సౌందర్యమే వేరు. తెలంగాణ మాండలికానికి మసాలా కలిపి నటన నశాలను కంటించిన నటి ఆమె. నాటి నుండి నేటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి. ప్రేక్షక ప్రపంచం ఇచ్చిన గొప్ప కళాకారులు మీరు. ఏమివ్వగలం? అభిమానం తప్ప.